ఈ వీడియోలో మనం Angleone అకౌంట్ డీమట్ అకౌంట్ మీకుంటే మీరు యాప్ ఉపయోగించి ఈచ్ రెఫరల్కి 500 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయాలి అండ్ ఆ ఎర్న్ చేసిన తర్వాత మీకు వచ్చే కూపన్ కోడ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని మీకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూపిస్తాను. ముందుగా మీకు ఖచ్చితంగా Angleone డీమట్ అకౌంట్ ఉండాల్సి ఉంటుంది, లేకపోతే కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ముందుగా మీరు మీ యొక్క Angleone అకౌంట్ని ఓపెన్ చేసిన తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి. లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. రిఫర్ అండ్ ఎర్న్ అప్ టు 500 రూపీస్ అని చూపిస్తుంది కదా. సో దానిపైన ట్యాప్ చేసినా ఓకే, మీకు మెయిన్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి, లేదనుకున్నప్పుడు జస్ట్ మీరు మెనూ పైన ట్యాప్ చేసి పైన రైట్ సైడ్లో ఉంటుంది గెట్ 500 రూపీస్ అని చెప్పేసి, దానిపైన ట్యాప్ చేసినా మీకు ఇదే వస్తుంది, రిఫర్ అండ్ ఎర్న్. మీరు ఈ యాప్ని రిఫర్ చేసి మీ లింక్ ఒక షేర్ చేశారనుకోండి, ఆ లింక్ ద్వారా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఈచ్ రిఫరల్కి 500 రూపీస్ వస్తుందన్నమాట. ఇక్కడ మీకు స్టెప్స్ 3 ఉన్నాయన్నమాట. ఇన్వైట్ వయా వాట్సాప్ అన్నాడు. సో వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ మీ ఇష్టం, షేర్ చేయండి. ఆ తర్వాత ఆ లింక్ ఉపయోగించి మీ ఫ్రెండ్ Angleone అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 2 to 7 డేస్లో మీ యొక్క ఓచర్ నెంబర్ అనేది మీ మొబైల్కి మీ ఈమెయిల్కి పంపిస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ మీకు షేర్ అని చెప్పి ఇది మీ యొక్క రెఫరల్ కోడ్. ఇది యాప్ ఎక్కించుకున్న తర్వాత ఈ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసిన అవుతుంది, లేదనుకుంటే షేర్ లింక్ పోయా వాట్సాప్ అని చెప్పి అన్నాడు. సో దీనిపైన ట్యాప్ చేసి మీకు తిన్నగా వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు ఎవరికైనా మీ యొక్క లింక్ని సెండ్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ విధంగా లింక్ సెండ్ చేస్తాను మా ఫ్రెండ్స్కి. మీకు ఈ విధంగా వెళ్తుందనమాట, జాయిన్ Angleone అండ్ ఆ కింద లింక్ వస్తుందన్నమాట. అది మీ యొక్క అఫిలియేట్ లింక్ అనమాట అది. సో ఈ విధంగా వాళ్ళకి సెండ్ అవుతుందన్నమాట. సెండ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్కి ఈ విధంగా వస్తుంది కదా, వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేసి ఈ కింద లింక్ ఉంటుంది. సో ఈ లింక్ ద్వారా వాళ్ళు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ కావాలి. సో ఈ 3 ఉంటే ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మంత్ ఇది మనకి అకౌంట్ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి యాన్యువల్ ఫీ అనేది ఉంటుంది. అది కూడా ఏమైనా ట్రేడింగ్ చేస్తేనే ఓకేనా, వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ట్రేడింగ్ చేయకపోతే అకౌంట్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అనమాట, నో ఇష్యూ. ఇప్పుడు వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కూపన్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇదిగోండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిఫర్ అని చెప్పేసి మీ ఫ్రెండ్ నేమ్ వస్తుంది అండ్ 500 రూపీస్ వచ్చారని చెప్పి పంపించారు. అండ్ ఎవరు వచ్చర్ కోడ్ అని చెప్పారు అనమాట. సో ఇది నా యొక్క వచ్చర్ కోడ్ అనమాట ఇది. సో ఈ లింక్ పైన క్లిక్ చేసి ఆ కోడ్ ఉపయోగించి మీరు మీ యొక్క అమౌంట్ రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ ఎస్ఎంఎస్తో పాటు మెయిల్ కూడా వస్తుందన్నమాట. మెయిల్కి ఈ విధంగా పంపిస్తారు, సేమ్ టైంకి మీకు వస్తాయన్నమాట. అంటే సేమ్ కూపన్ కోడ్, అమౌంట్ ఇంకా సేమ్ ఉంది. ఇక్కడ రిడీమ్ నౌ అని చెప్పి ఉంది, ఎస్ఎంఎస్లో మీకు లింక్ ఉంది, ఇక్కడ రిడీమ్ నౌ అని చెప్పి ఉంది. సో ఎక్కడ మీద క్లిక్ చేసినా ఓకే, ఆ లింక్ పైన కొట్టినా ఓకే, ఏదైనా పర్లేదు. సో క్లిక్ చేస్తాను. సో రిడీమ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు Angleone.ohu.in అనే వెబ్సైట్లోకి మీకు తీసుకువెళ్తారు. సో అక్కడ మీకు మీ యొక్క రివార్డ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ రివార్డ్స్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఇది ఉంది, బిగ్ బాస్కెట్ కూపన్ కోడ్స్, టాటా సో క్లిక్ అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ విస్తారా, యూబర్, మేక్ మై ట్రిప్ అండ్ లాక్మీ, ఇలా డిఫరెంట్ షాపింగ్ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట మనకి. సో వీటి ద్వారా మీరు ఆ కూపన్స్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఉదాహరణకి నేను అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని ఉపయోగించుకుంటాను. సో ట్యాప్ చేస్తాను, మీకు ట్యాప్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట, అమెజాన్ పే ఈ గిఫ్ట్ కార్డ్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఎంటర్ అమౌంట్ అన్నాడు. సో ఎంటర్ అమౌంట్ దగ్గర మనకి కూపన్ వాల్యూ ఎంత, 500. సో ఎంటర్ చేద్దాం. ఎంటర్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ, 1 అనమాట క్వాంటిటీ. సో నెక్స్ట్ మనం కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ చెక్అవుట్ అని చెప్పి ఉంటుంది, చెక్అవుట్. మీకు ఈ విధంగా వస్తుంది, మీ యొక్క నేమ్, మీ మొబైల్ నెంబర్ ఇమ్మంటారు. అండ్ కిందకి వెళ్ళాక 500 అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీకు ఎంటర్ ఓచర్ కోడ్ అని చెప్పి ఉంటుంది. సో అన్నీ ఫిల్ చేస్తాను. ఇక్కడ మీరు మీ నేమ్, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబరు రాంగ్ ఇవ్వద్దు, ఎందుకంటే మీ యొక్క మనీ అంటే అమెజాన్ గిఫ్ట్ కార్డు కోడ్ అనేది ఇదే ఫోన్ నెంబర్కి వస్తుంది కాబట్టి ఫోన్ నెంబర్ రాంగ్ ఇవ్వద్దు, ఓకే. ఇక్కడ కూపన్ కోడ్ని ఎంటర్ చేసుకుందాం, మనకు వచ్చింది కదా మెయిల్లో. సో ఎంటర్ చేసుకొని కొంచెం కిందకి వెళ్ళి అప్లై పైన ట్యాప్ చేద్దాం మనము. సో అప్లై అని ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి
అప్లై అని వస్తుంది అండ్ కూపన్ అనేది అవైలబుల్ బ్యాలెన్స్ 500 రూపీస్ చూపిస్తుంది కదా. సో ఓకే, సో క్లోజ్ చేసి ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పైన ట్యాప్ చేద్దాం. ఇక్కడ అగ్రీ అని ఉంటుంది, సో అగ్రీ అని ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తాను. మీకు ఈ విధంగా వస్తుందన్నమాట, ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పి వస్తుంది. మీకు వెంటనే మెసేజ్ రూపంలో మీకు కూపన్ కోడ్ అనేది వస్తుందన్నమాట. ఇది ఉండి ఇక్కడ మీకు కూపన్ ఐడి ఇదనమాట, గిఫ్ట్ కార్డు కోడ్ WNAF అని చెప్పి ఉంది కదా, నెంబర్ ఉంది కదా. సో ఈ 15 డిజిట్ నెంబర్ మీకు వస్తుందన్నమాట. ఈ గిఫ్ట్ కార్డ్ని అమెజాన్ యాప్ ఉపయోగించి అక్కడ మీరు మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్లో యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఏ విధంగా చేయాలో. నెక్స్ట్ స్టెప్, అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి. కొంచెం కిందకి వెళ్తే రైట్లో మీకు మెయిన్ ఆప్షన్ ఉంటుంది, బాటంలో దానిపైన ట్యాప్ చేయండి. అండ్ మీకు పైన అమెజాన్ పే అని చెప్పి ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్తే మనకి అమెజాన్ పేలో మీకు కొన్ని ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. అందులో మీకు గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ గిఫ్ట్ కార్డ్ అండ్ సమ్ ఆప్షన్స్ మీకు ఉంటాయి. సో ప్రస్తుతానికి మన దగ్గర అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఉంది కదా, సో యాడ్ గిఫ్ట్ కార్డ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ 0 అని చూపిస్తూ ఉంది. అండ్ ఎంటర్ గిఫ్ట్ కార్డ్ కూడా అన్నాడు. ఇక్కడ మీకు వచ్చిన 15 డిజిట్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీకు పంపించారు కదా Angleone వాళ్ళు ఇందాక, సో అది ఎంటర్ చేయండి. మనకు వచ్చిన నెంబర్ని ఈ విధంగా ఎంటర్ చేసాము. ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ మనకు ప్రస్తుతానికి 0 బ్యాలెన్స్ ఉంది. సో యాడ్ చేద్దాం. సో వెంటనే మనకి యాడ్ అయిపోయింది. అండ్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ మనకి ఎంత చూపిస్తుంది, 500 చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు వచ్చిన గిఫ్ట్ కార్డు, అంటే ఇవే కాదు, ఏ విధంగా సరే మీకు ఎవరైనా అమెజాన్ గిఫ్ట్ కార్డు గిఫ్ట్లో ఇచ్చినా కూడా ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.